హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము టమాటా అలాగే తోటకూర యొక్క ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా మనము పురుషోత్తమాసంలో భాగవత కథల శ్రవణం ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి గురించి బ్రహ్మాది దేవతలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఎక్కడికి? ద్వారకకు. కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు కాబట్టి ఆ స్వామిని స్తుతిస్తారు. మా అందరి కోరిక మేరకు నువ్వు దుష్ట సంహారం చేయడం కోసం ఈ అవతారాన్ని ఎత్తావు. మీరు వచ్చి 125 సంవత్సరాల పైగా అయిపోయింది. దయచేసి మరలా మా కోసం వైకుంఠానికి వచ్చి మమ్మల్ని గ్రహించు స్వామి అని చెప్పేసి అంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడ ఉన్న యాదవులందరూ కూడా మదంతో ఉన్నారు, మాకున్నంత ఐశ్వర్యం ఇంకెవరికి లేదు అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. వీరిని ఇలాగే వదిలేసి నేను వైకుంఠానికి వస్తే భూమిని అల్లకల్లోలం చేస్తారు అని చెప్పేసి అంటాడు. ఎలాగో యాదవులకు విప్రశాపం ఉంది కాబట్టి ఈ దుర్మార్గులను, చెడ్డవారిని సంహరించిన తర్వాత నేను వైకుంఠానికి వస్తాను అని చెప్తాడు. అప్పుడు సోమనాథ క్షేత్రంలో, ప్రభాస క్షేత్రం అంటారు, అక్కడ దివ్య స్వస్వరూపంలో రావి చెట్టు కింద శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ పాదంపై తన కుడి పాదాన్ని పెట్టుకొని జాలువారినట్లుగా పడుకొని ఉంటాడు. అయితే విమానంలోంచి ఆకాశంలో అందరు దేవతలు కూడా ఆకాశం అంతా పరుచుకున్నట్లుగా వచ్చి చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముని నిర్యాణం తర్వాత స్వామి వైకుంఠానికి వస్తాడు కాబట్టి స్వామికి స్వాగతం చెప్పడం కోసం అప్పుడే జర అనే వేటగాడు, ఇక ద్వారకలో ముసలం పుట్టింది కాబట్టి ఆ ముసలం నుండి ఒక ఇనుప ముక్క ద్వారా బాణాన్ని తయారు చేసుకుంటాడు ఆ వేటగాడు. శ్రీకృష్ణ పరమాత్మ పాదాన్ని చూసి జింక అనుకుని బాణాన్ని సంధిస్తాడు. ఇక అది వెళ్ళి స్వామి పాదానికి గుచ్చుకుంటుంది. వెంటనే స్వామి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను సంహరించి నా పాపాన్ని తూడ్చిపెట్టు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ తప్పు ఏమీ లేదు, ఇది నేను ఆడిస్తున్న ఆటే కాబట్టి నీకు ఎలాంటి పాపము ఉండదు అని చెప్పేసి అతనికి ఊర్ధ్వలోకాలను ప్రసాదిస్తాడు. వెంటనే పుష్పక విమానం వచ్చి ఆ వేటగాన్ని తీసుకొని ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దగ్గరికి ధారకుడు అనే రథసారథి వస్తాడు. ఇక అతనికి చెప్తాడు, ఇక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత ద్వారకను సముద్రం ముంచెత్తుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అర్జునుని సంరక్షణలోకి వెళ్ళమని చెప్పు అని చెప్పి మంచి చెడు అని చెప్పి శరీరాన్ని అక్కడే ఉంచి తేజస్సును మాత్రం వైకుంఠంలోని విష్ణు రూపంలోకి ప్రవేశపెడతాడు శ్రీకృష్ణుడు. ఇక ఆ సముద్రుడు కృష్ణ ప్రాంగణం ఉన్నంత వరకు కూడా ఆ ప్రదేశాన్ని ఏమీ చేయడు. అలాగే ఆ తేజస్సు వెళ్ళి విష్ణువులో ప్రవేశపెట్టబడుతుంది, కానీ దేవతలందరూ చూస్తారు కానీ ఎప్పుడు ప్రవేశపెట్టిందో కూడా తెలీదు. అలా ఉంటుంది విష్ణుమాయ. కావున ఎవరైతే ప్రతినిత్యము ద్వారకా స్మరణ చేస్తారో వారికి సన్మంగళాలు ప్రాప్తిస్తాయి. అలాగే ప్రతినిత్యము నిద్ర లేచిన వెంటనే కృష్ణుని యొక్క పరిసమాప్తి కథను ఎవరైతే స్మరించుకుంటారో వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ప్రతీతి. ఇక మనం ప్రతి నిత్యము కూడా ఒక్కో కూరగాయ విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు టమాటా తోటకూర గురించి తెలుసుకుందాం. టమాటా అనేది స్పానిష్ నుంచి వచ్చింది. ఇందులో మనం భారతీయులము దాన్ని మొదల టమాటా అని అనకపోదుము, రామలకాయ, పుల్ల వంకాయ అని చెప్పేసి అంటూ ఉండేవారు. ఇంకా చాలా రోజుల వరకు దీన్ని ఎవరు సేవించేవారు కాదు. ముఖ్యంగా బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రులు తినేవారు కాదు. ఎందుకంటే ఇదంతా మెత్తగా గూజుగా ఉంటుంది కాబట్టి అదేంటిదో అని అనుకునేవాళ్ళం. ఇక 1692 సంవత్సరంలో టమాటా గురించి బుక్లో పబ్లిష్ చేయబడింది. ఆ తర్వాత ఈ టమాటా ఒక చెట్టు నుంచి కాస్తుంది అని తెలుసుకొని తర్వాత దాన్ని తినడం ప్రారంభించారు. టమాటాలో ఆకలి పుట్టించే గుణం ఉంటుంది, అందుకే టమాటా సూప్ చాలా ఫేమస్. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇక తోట కూర గురించి తెలుసుకుందామంటే ఇది మన భారతీయులదే. ఇందులో
కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర, ముళ్ళ తోటకూర, పెరుగు తోటకూర అని ఈ విధంగా ఉంటాయి. తోటకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. ఈ తోటకూర పితృదేవతలకు ప్రీతిపాత్రం. ఎప్పుడైతే పితృపక్షాలలో పితృదేవతలకు సమర్పించేటప్పుడు తోటకూర ఖచ్చితంగా ఉండాలి. దీన్ని తినడం వలన వెన్ను నిటారుగా నిలబడుతుంది. ఎవరికైనా కూడా శని అనుకూలంగా లేనప్పుడు, వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటున్నప్పుడు వరుసగా 8 శనివారాల పాటు తోటకూరను బ్రాహ్మణునికి దానం చేయడం వలన ఈ వెన్ను నొప్పి సమస్యలనేవి తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.